వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్ అండి. ఈరోజు మనము 35 వేస్ట్ లూజ్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూద్దాము. ఈరోజు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. దీనికి 3/4 ఇంచు ఖర్చు పెట్టుకొని ఇంకొక మార్కు డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము వేస్ట్ లూజ్ ఉంది కదా 35 కాబట్టి ఇది పెద్ద సైజు. దీన్ని వచ్చేసి 5.5 ఇంచెస్లో నెక్కి షోల్డర్కి మార్జిన్ చేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర మనమైతే నెక్కి తీసుకొని మిగతాది షోల్డర్కి పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 6.5 ఇంచెస్లో ఆర్మ్ రౌండ్ కోసం ఒక మార్క్ లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది 5.5 ఇంచులు ఇంకొక లైన్ డాట్ పెట్టుకొని చంక రౌండ్ కోసం ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచెస్ అంటే బై 1. దీంట్లో 4 భాగాలు చేస్తే 10 ఇంచులు ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అంతే. వేస్ట్ లూజు 35 కదా, 9 ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ డాట్ 2 ఇంచెస్ మార్జిన్కి. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ లూజు దగ్గర తీసుకున్న 1.5 ఇంచు కరువు తిరిగే దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చెస్ట్ డాట్ని కరువు డాట్ని కలుపుతూ కరువు స్కేల్తో ఒక ఆర్మ్ డౌన్ కోసం ఒక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ కోసం 1/2 ఇంచు డీప్ నెక్ కాబట్టి నెక్ వైపు స్లోప్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఆర్మ్ లూజ్ను చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనది 18.5 ఇంచెస్ కదా, బై 2 చేస్తే 9.5 ఇంచుల వరకు ఆర్మ్ డౌన్ చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ వచ్చిందా లేదా అనేది. ఎగ్జాక్ట్లీ 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ మార్జిన్ 2 ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్లో డాట్ కోసం వచ్చిన నడుము లూజ్లో మిడిల్ పాయింట్ తీసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచెస్తో డాట్ మనం పెట్టుకోవాలన్నమాట. డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం ఎత్తుకప్పు 4.5 ఇంచులు, 3/4 ఇంచు మార్జిన్ 5.5 ఇంచులు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మిగతా 10.5 ఇంచులకి బ్యాక్ నెక్ డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇది డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే కింద డీప్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ పెట్టుకోవాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్. ఇప్పుడు వీల్తో మనం మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనము మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోయినా మనం జాయింట్ పెట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఈ పార్ట్ని మనం కట్ చేద్దాము. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కటింగ్. ఓకేనా? అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేశారనుకుంటే వాళ్ళకి ఇది నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ watching.